Hello guys, welcome back to our channel. It's me Shiri. ఇవాళ ఏదో ఇది చెట్టి ఇప్పుడు అవ్వాలి కాలే పెట్టుకొని ఇప్పుడు పల్లి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పల్లీలు టమాటాలో పల్లీలు ఫ్రై అయినాయి తీసేసి పక్కన పెట్టుకొని ఈరోజు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసి బాగా ఫ్రై చేయాలి. పచ్చిమిర్చి ఫ్రై చేయండి, తీసి పక్కన ఉంచుకొని ఇప్పుడు పల్లీలు వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని చింతపండు వేసుకొని మూత పెట్టి ఇప్పుడు 3 ఎల్లిపాయలు వేసి ఉప్పేసి పట్టని మూత తీసి చూడండి. ఇప్పుడు కొంచెం మూతలు పోయాలి, మళ్ళీ మిక్కి పట్టాలి, చెట్టినారి. ఇప్పుడు సాఫ్ట్ గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు తాలింపు వేసుకొని ఎండుమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తాలింపు చేతిలో వేసుకోవాలి. అంతే చేతినది దోశలకి ఇదిలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు వరకు వాయిస్ ఓవర్ మా పాప ఇచ్చిందండి. ఇప్పుడైతే నేను చేస్తున్నాను, ఎందుకంటే చాలా చిన్నది కదా, దానికి చెప్పడానికి రావట్లేదు. సో ఇప్పుడైతే ఇడ్లీ అనేది పెట్టుకుంటున్నాను, చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే పిండి అయితే ప్లేట్స్లో వేసేసి కింద గిన్నెలో అయితే కొంచెం వాటర్ యాడ్ చేశాను, ప్లేట్స్ అయితే పెట్టేసి మూత పెట్టేశాను. ఇప్పుడు బాగా మగ్గనిద్దామండి, ఒక 5 to 10 minutes. చూస్తున్నారు కదా, ఇడ్లీ అనేది బాగా మగ్గిపోయిందండి. చాలా స్మూత్గా, చాలా మెత్తగా ఉన్నాయండి ఇడ్లీ మాత్రం. ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి ఇడ్లీ. మా పిల్లలకైతే సర్వ్ చేస్తున్నాను. అందులో కొంచెం అయితే చట్నీ కూడా వేసేసాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అంతే అండి, పల్లీ చట్నీ విత్ ఇడ్లీ అయితే రెడీ. చూస్తున్నారు కదా, నేనైతే ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.